దేవుడు తన కొరకు చేసిన వాగ్దానాలే తనను పరీక్షించినాయి. ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టెస్టెడ్ హిమ్. దేవుడు పలికిన వాగ్దానాలే పరీక్షించినాయి. ఆ తర్వాత వాగ్దానాలు నెరవేరినాయి అని భావం. ఇది మర్చిపోతారు. దేవుడు చెప్పినాడు కదా ఏమైంది దేవుని మాట? నా కొరకు దేవుడు పలికిన ఆశీర్వాదం ఏది? నీ వంతు మరిచినవేమో, అందుకే నీకు అది దొరకకుండా పోయింది, నీ చేతిలో నుంచి జారిపోయింది. నీ వంతు చేయనందుకు, నీ వైపు జాగ్రత్త పడనందుకు, నీవు దేవుని నమ్మి దేవుని పైన ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూసి ఆ వాగ్దానం స్వతంత్రించుకోనందుకు పోగొట్టుకున్నావు. ఇక మంది మీద ఏడుపులు మానేయాలి. ఇంకెవరో దర్శనం చెప్పినారు, ఇంకెవరో ప్రవచనం చెప్పినారు, కళ చెప్పినారు కదా అంటారు కదా. వాక్యం మనకు నేర్పే విషయం, దేవుడు మనకు నేర్పే విషయం ఏంటి? నువ్వు వినాలి దేవుని నుంచి, నువ్వు నిర్ధారణ పొందాలి. అట్లాగా నిర్ధారణ పొందినాక నువ్వు ఎదిరి చూసి స్వతంత్రించుకోవాలి దేవుని వాగ్దానం. దేవుడు నీకు పెట్టిన పరీక్షల్లో నెగ్గి ఈ రీతిగా దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి.